ప్రభువుకు స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో ఏకీభవిస్తున్న కుటుంబములన్నీ మీరందరూ బాగా చక్కగా దేవుని వాక్యం అనుదినం వింటున్నారు. చాలా మందికి పంపుతున్నారు కదా. దేవుని యొక్క రాజ్యమును మనం కూడి కట్టుతున్నాం. మనం ఒకరిని ఒకరం చూడకపోయినప్పటికీ ఈ అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ క్లుప్త సందేశం లేదంటే షార్ట్ మెసేజ్ వచ్చేటప్పుడు ఒక్క క్షణం నా కొరకు, నా కుటుంబము కొరకు, పరిచర్య కొరకు, నాతోటి పనిచేసేటువంటి వారికి పరిచర్య సమస్త అవసరతల కొరకు చేతులు పైకెత్తి ఒక్క నిమిషం ప్రార్థించండి. ప్రభునామం మహిమపరచబడుతుంది. సరేనా? అలాగే మమ్ములను తలంచుకునేటప్పుడంతా నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మీరు నన్ను తలంచుకొనండి. ప్రియులారా, ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి మాట విని బలపడుదాం. 51వ కీర్తన 12వ వచనము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతిగల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. ఉత్సాహపు ఆత్మ, ఇదే చాలా చాలా ముఖ్యమైనటువంటి ఆత్మ. ఆమేన్. ఉత్సాహపు ఆత్మ. చూడండి, మందిరంలో పాడేటప్పుడు కొంతమంది బాగా చప్పట్లు కొట్టి నోరారా పాడి ప్రభువును స్తుతించడం చూస్తారు. కొంతమంది అలాగే చేతులు కట్టుకొని చూస్తూ ఉంటారు. కొంతమంది అలాగే తలదించుకొని పాడుతూ ఉంటారు. కొంతమంది బైబిల్ తీసుకుని తెరచనే తెరవరు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ప్రభు బిడ్డలారా, హృదయములో చాలా కృంగుదలలు, సందేహములు, గలిబిలి, ఏదో అనుకున్న కార్యం నెరవేరలేదు, అనుకున్నది రాలేదు, ఇలాగూ చాలా కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తాడంటే వారిలో ఆ కృంగదీసేటువంటి ఆత్మను పంపి ఉత్సాహమును అణచివేస్తాడు. అలాగైతే ఈ దినాలలో దావీదు చూడండి, ఆ దావీదు చేసినటువంటి ప్రార్థన ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు పాపములో పడిపోయాడు, మరలా దాన్ని ఒప్పుకొని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించేటప్పుడు దేవునితో అంటున్నాడు, ప్రభువా ఆ రక్షణానందమును నేను కోల్పోయిన మిస్ చేసుకున్నానే, ఆ రక్షణ ఆనందము నాకు మరలా దయచేయండి. ప్రభువా, ఉత్సాహపు ఆత్మ నన్ను భరించినట్లు చెయ్యండి. ఒకవేళ మీలో ఎవరైనా ఆ దిగులు, చింత, కన్నీరు, వాగ్వాదము, వివాదము, ఒకలాంటి ఎలాగంటే ఆర్గ్యుమెంట్ ఏదైనా మీ మనసును కృంగదీసి సోలిపోయి ఉన్నట్లయితే మిమ్ములను ప్రభు ప్రేమిస్తున్నాడు. సరేనా? మనుషులు చూచినట్లు ప్రభు మిమ్మలను చూడడం లేదు. అందువలన ఈ దినమందు ఒక నూతన ఉత్సాహపు ఆత్మ పరిశుద్ధాత్ముడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమెన్. అపవాది యొక్క తంత్రము మనం కృంగిపోవాలి, బైబిల్ చదవకూడదు, స్తోత్రం చెప్పకూడదని. అందువలనే మత్తయి సువార్త 26:41లో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమే, కానీ ఆత్మ ఎల్లప్పుడూ ఉత్సాహముగా ఉండాలి. అభిషేకమును కాపాడుకోనండి, అభిషేకమును ప్రజ్వలించండి, ఆత్మలో నిండి ప్రార్థించండి. ఆమేన్. ప్రభు హస్తం మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రార్థించుదామా? పరిశుద్ధమైన మంచి తండ్రి, యేసు నామములో ఈ దినమందు సోలిపోయిన మీ బిడ్డలను తండ్రి దీర్ఘ దర్శనముగా, ప్రవచనముగా మాట్లాడి బలపరచినది నేను అనుభవిస్తున్నాను. మీకు కోట్ల స్తోత్రములు. నిష్ప్రయోజనమైన సేవకుడను, మీరు చెప్పమనిందే మీ బిడ్డలకు చెప్పాను, అంతేనయ్యా. మారని హస్తము తోడుగా ఉంచండి. చేదులు తొలగిపోవాలి. మరలా మీ బిడ్డలు లేచుదురుగాక. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయుటకు నాకు శక్తి ఉంది అని చెప్పుదురుగాక. ఈ ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసునామములో తండ్రి, ఆమెన్. ఉత్సాహపడ్డారు కదా? ప్రభు మీ అవసరత తీర్చాడు. చూశారా? ఇక మీదట చూడండి, గొప్ప వ్యత్యాసమును, మార్పును మీరు చూడగలరు. అయితే ఒకే ఒకటి, ఈ సమయములోనే మీరు సాతానును సిగ్గుపడునట్లు ఈ సందేశములను సాధ్యమైనంత వరకు అనేకులకు పంపించి అనేకులను ప్రభువులోనికి తీసుకురావడానికి ప్రయత్నించండి. దైవ కృప మిమ్మలను భరిస్తుంది. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836.
మరియు 7295463633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.